నెక్స్ట్ వచ్చి మెయిన్ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్, మెయిన్ వెరీ ఇంపార్టెంట్ జీడిపి గురించి నేర్చుకున్నాం. జీడిపి అంటే మనకు అందరికీ తెలుసు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది అసలు ఏంటి అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ స్పెసిఫైడ్ టైం పీరియడ్, యూజువల్లీ 1 year. మార్కెట్ వాల్యూ of all goods and services within domestic territory. ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ 1 year. డొమెస్టిక్ టెరిటరీ అంటే పొలిటికల్ ఫ్రంటైర్స్ ఆఫ్ ద కంట్రీ, ఇంక్లూడింగ్ టెరిటోరియల్ వాటర్స్ కానీ, షిప్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఫిషింగ్ వెజల్స్ కానీ, మన కంట్రీస్ వాళ్ళు నడిపించేవన్నీ, అండ్ ఎంబాసీస్ కూడా, కన్సులేట్స్ ఎంబసీస్ లొకేటెడ్ అబ్రాడ్ కూడా. జీడిపి పొటెన్షియల్ అంటే ఏంటంటే హైయెస్ట్ ఆర్ మ్యాక్సిమం అవుట్పుట్ దట్ ఏ కంట్రీ కెన్ ప్రొడ్యూస్ యూజింగ్ ద అవైలబుల్ లేబర్ అండ్ క్యాపిటల్ ఎట్ ఏ కాన్స్టెంట్ ఇన్ఫ్లేషన్ రేట్. జీడిపి పొటెన్షియల్ అంటే హైయెస్ట్ ఆర్ మ్యాక్సిమం అవుట్పుట్, ఒక మ్యాక్సిమం అవుట్పుట్ కంట్రీ ప్రొడ్యూస్ చేయగలదు దాని లేబర్ కానీ క్యాపిటల్ కానీ వాడి కాన్స్టెంట్ ఇన్ఫ్లేషన్ రేట్తోన. జీడిపి గ్యాప్ అంటే ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ పొటెన్షియల్ జీడిపి అండ్ రియల్ జీడిపి ఇది అన్నట్టు. జీడిపి క్యాలిక్యులేషన్కి 3 మెథడ్స్ ఉంటాయి. మనం ఫస్ట్ వయా ఎక్స్పెండిచర్ మెథడ్ చూద్దాం. జీడిపి క్యాలిక్యులేషన్ వయా ఎక్స్పెండిచర్ మెథడ్. ఫస్ట్ వచ్చేసి ఏదైనా ఇండియాలో ఏది ప్రొడ్యూస్ అయినా ఎవరో ఒకరు దానికి మనీ పే చేసి ఉంటారు. సరే, కాబట్టి మనం ఒక ఫార్ములా తీసుకుంటాం, C+I+G+X-M. ఇవంటే ఏమో ఒకటొకటి చూద్దాం. సి అంటే కన్జంప్షన్ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కన్జంప్షన్ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇదేంటే కొత్త కార్ కొనడం కానీ, మొబైల్ కొనడం కానీ, కంప్యూటర్ కొనడం కానీ, ఇండియా మేడ్ అయినా సరే, ఇంపోర్టెడ్ ఫారిన్ మేడ్ అయినా సరే, ఇవన్నీ కౌంట్ చేస్తాము. ఒకవేళ ఎగ్జిస్టింగ్ హౌస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంటే ఇట్స్ నోషనల్ రెంట్ కౌంట్ చేస్తాము. దట్ ఈస్ ఈవెన్ ఇఫ్ ఓనర్ రెంట్కి ఇవ్వకపోయినా సరే నోషనల్ రెంట్ కౌంట్ చేస్తాము. ఓకే, మనం ఒక ఇల్లు దాంట్లో సెల్ఫ్ ఆక్యుపైడ్ మనమే ఉన్నా సరే నోషనల్ రెంట్ చేస్తాము. సెకండ్ హ్యాండ్ గుడ్స్ తీసుకోము ఇక్కడ, ఎందుకంటే ఇది వీఆర్ మెజరింగ్ ఓన్లీ న్యూ థింగ్స్ మేడ్ ఇన్ ఇండియా ఇన్ ప్రజెంట్ ఇయర్. న్యూ థింగ్స్ మాత్రమే, అది కూడా ఇండియాలో మేడ్, ఇది కూడా ఇయర్లో మేడ్. కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌస్ చేయము, ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్లో చేస్తాము. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హౌస్ కన్సెప్షన్లో చేయము. న్యూ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కదా, అది కన్సెప్షన్లో చేయని ఇన్వెస్ట్మెంట్ కింద చేస్తాం. అది ఇన్వెస్ట్మెంట్ కింద చేస్తాం. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఐ ఫర్ ఇన్వెస్ట్మెంట్. టాంజిబుల్ క్యాపిటల్ అసెట్స్ అన్నట్టు, కొత్త హౌస్ కానీ, ఒక ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, ఫ్యాక్టరీ కానీ, ట్రక్ కానీ, మెషినరీ కానీ, టాంజిబుల్ క్యాపిటల్ అసెట్స్. ఇంటాంజిబుల్ క్యాపిటల్ అసెట్స్ కూడా ఐపీఆర్ కానీ, పేటెంట్స్ కానీ, కంప్యూటర్ సాఫ్ట్వేర్ కానీ, ఇంటాంజిబుల్ క్యాపిటల్ అసెట్స్. ఇంటాంజిబుల్ క్యాపిటల్ అసెట్స్ ఆర్ రా మెటీరియల్ అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్. రా మెటీరియల్ అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్. రా మెటీరియల్ అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్. ఇంకా రా మెటీరియల్ ఇంటర్మీడియట్ గూడ్స్. వేజెస్ టు వర్కర్స్ ఫర్ ప్రొడక్షన్కి ఉంటాయి కదా, అవి కూడా అది కూడా ఇన్వెస్ట్మెంట్. వేజెస్ టు వర్కర్స్ ఫర్ ప్రొడక్షన్. అన్సోల్డ్ ఇన్వెంటరీ కూడా తీసుకుంటాము. అన్సోల్డ్ ఇన్వెంటరీ అది కూడా ఇన్వెస్ట్మెంట్ కింద. బ్యాంక్స్లో ఉన్న సేవింగ్స్ కానీ, బాండ్స్లో కానీ, షేర్స్లో కానీ అవి తీసుకోము. అవి ఎందుకంటే it would have been given to entrepreneurs as capital to buy above things. అదే క్యాపిటల్గా ఇచ్చాము థింగ్స్ బై చేయడానికి ఎంటర్ప్రినర్స్కి.
సో సేవింగ్స్ బ్యాంక్ అవి ఏం చేయము. గవర్నమెంట్ పర్చేసెస్, గవర్నమెంట్ పర్చేసెస్ C+I+G, గవర్నమెంట్ పర్చేసెస్, GOVERE అంటే గవర్నమెంట్ పర్చేసెస్. ఎంప్లాయీస్కి శాలరీస్ కానీ, కంప్యూటర్ కొనుక్కోవడం, ప్రొక్యూర్మెంట్, స్టేషనరీ, ఫ్యాన్స్ ఇవన్నీ కొనుక్కోవడం. గవర్నమెంట్ స్కాలర్షిప్, సబ్సిడీ అవి కౌంట్ చేయము. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అవన్నీ ప్రైవేట్ కన్సంప్షన్లో Cలో వేస్తాము. దే ఆర్ కౌంటెడ్ ఇన్ C కన్సంప్షన్ బై ద రెస్పెక్టెడ్ బెనిఫిషరీస్. ఇక్కడ స్కాలర్షిప్స్ ఇస్తుంది గవర్నమెంట్, అవి చేయము. సబ్సిడీస్ ఇస్తుంది, అవి కూడా ఇక్కడ చేయము. ఇంకా X-M అంటే ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్. ఎక్స్పోర్ట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఫారినర్ మస్ట్ హ్యావ్ బాట్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇండియాలో చేసినవి, సో పార్ట్ ఆఫ్ ఇండియా చూడిపి. ఇంపోర్ట్ని సపరేట్ చేస్తాం, ఎందుకంటే ఇండియన్స్ ఫారిన్ మస్ట్ హ్యావ్ కన్జ్యూమ్డ్ ఫారిన్ ప్రొడక్ట్స్ దట్ వేర్ నాట్ మేడ్ ఇన్ ఇండియా. కన్జ్యూమ్డ్ ఇన్సి అవి చేసాం, కన్జ్యూమ్లో ఫారిన్ వేర్ కూడా చేసాం కాబట్టి అవి ఇక్కడ తీసేస్తాం. సపరేట్ చేయకపోతే రాంగ్ ఎస్టిమేషన్ ఇస్తుంది ఇండియా జీడిపికి. టోటల్ జీడిపి వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్లో వస్తుంది. ఇది ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ చేసి బేస్ ఇయర్ 2011గా తీసేస్తే కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్గా వస్తుంది. కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్గా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్, తర్వాత వచ్చేసి కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్ ఇది అన్నట్టు. జీడిపి గ్రోత్ రేట్ అంటే ఏంది? ప్రీవియస్ ఒకవేళ 2020ది అగెన్స్ట్ 2019 అనుకో, 2020ది మైనస్ 2019 బై 2019 బేస్ వేసుకొని చేస్తారు అన్నట్టు, ఇది అన్నట్టు. సో మళ్ళీ ఒకసారి C అంటే ఏంది? కన్సంప్షన్ ఆఫ్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీస్. C+I+G+X-M ఇది కన్సంప్షన్ ఆఫ్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్. టెక్స్ట్ బుక్ ప్రకారం మన ఎన్ఎస్ఓస్ రియల్ లైఫ్ ఫార్ములా వచ్చేసి ప్రైవేట్ ఫైనల్ ఎన్ఎస్ఓ రియల్ లైఫ్ ఫార్ములా ఏది అంటే ఎన్ఎస్ఓ చేస్తుంది ఇది బై ఎక్స్పెండిచర్ ఎన్ఎస్ఓ రియల్ లైఫ్. C అంటే మనకు కన్సంప్షన్ ఆఫ్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ టెక్స్ట్ బుక్ ఫార్ములా ప్రకారం అని తెలుసు. అదే ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ PFCE అంటాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఏమంటాం? గ్రాస్డ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ప్లస్ చేంజ్ ఇన్ స్టాక్స్. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇది అంటాం. గవర్నమెంట్ పర్చేసెస్ వచ్చేసి గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. ఇది ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్. నెట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఇంకా డిస్క్రిపెన్సీస్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తాము. జీడిపి కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్ రావాలి అంటే దాన్ని ఇన్ఫ్లేషన్తో చేసి వస్తాం అన్నట్టు, ఇది అన్నట్టు. ఇది జీడిపి క్యాలిక్యులేషన్ బై ఇది ఒక మెథడ్. నెక్స్ట్ జీడిపి క్యాలిక్యులేషన్ బై ప్రొడక్షన్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ ఎక్స్పెండిచర్ మెథడ్ అయిపోయింది, ఇప్పుడు ప్రొడక్షన్ మెథడ్ GVA. జీడిపి క్యాలిక్యులేషన్ బై వయా ప్రొడక్షన్ మెథడ్, వయా PRODUCT ప్రొడక్షన్ మెథడ్ ఆర్ GVA. ప్రొడక్షన్ మెథడ్ is also known as గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్. దీన్ని GVA గ్రాస్ వాల్యూ యాడెడ్. ప్రొడక్షన్ మెథడ్ని గ్రాస్ వాల్యూ యాడెడ్, అదే ప్రొడక్షన్ అంటే దాన్ని యాడ్ చేస్తాం కాబట్టి గ్రాస్కి ఎంత వాల్యూ యాడ్ చేసినామని అర్థం. ఫస్ట్ మనం ఇట్లా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. టోటల్ ప్రొడక్షన్ ఎంత? స్టీల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మైనింగ్ కంపెనీ టోటల్ ప్రొడక్షన్ స్టీల్ వచ్చేసి మైనింగ్ కంపెనీ వచ్చేసి స్టీల్ వచ్చేసి 1 lakh. ఇదే వచ్చేసి ఇంజన్ మనం ఒక ఇట్లా చూసుకుంటే GVA అంటే ఏంటంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటంటే వాల్యూ ఆఫ్ ఫైనల్గా వాల్యూ ఆఫ్ ఫైనల్ మైనస్ ఇంటర్మీడియట్. ఆల్టర్నేటివ్లీ GVA అంటే వాల్యూ యాడెడ్ ఎట్ ఈచ్ స్టేజ్. సో వాల్యూ ఇది ఇక్కడ కూడా చేయొచ్చు, వాల్యూ యాడెడ్ ఎట్ ఈచ్ స్టేజ్ STAGE ఆర్ వాల్యూ ఆఫ్ ఫైనల్ మైనస్ ఇంటర్మీడియట్ ఇలా ఉండేటన్నట్టు. టోటల్ ప్రొడక్షన్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే
ఫస్ట్ మైనింగ్ కంపెనీలో స్టీల్ వచ్చింది అనుకున్నాం, దాని ఇంజన్ కంపెనీలో ఇంజన్ ట్రై చేస్తుంది, ట్రాక్టర్ కంపెనీలో ట్రాక్టర్ ట్రై చేస్తుంది. సో ట్రాక్టర్ వచ్చేసి 10 lakhs. ఈ ఫైనల్ గుడ్స్ ఏవేవి, స్టీల్ కానీ ఇంజన్ కానీ ట్రాక్టర్ కానీ ఇవన్నీ కలిపితే వాల్యూ ఆఫ్ ఫైనల్ గుడ్స్ ప్రొడ్యూస్డ్ బై వేరియస్ స్టేట్స్. ఇంటర్మీడియట్ గుడ్స్ మైనింగ్ కంపెనీలు ఏముంటాయి, ఏముండవు. సో వాల్యూ యాడెడ్ అలా A-B అలా వేస్తున్నాడు. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏం లేదు, గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ అన్న ప్రొడక్షన్ మెథడ్. వాల్యూ ఆఫ్ ఫైనల్ మైనస్ ఇంటర్మీడియట్, వాల్యూ యాడెడ్ ఈచ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఇదన్నీ యాడ్ చేయొచ్చు ఇలా. మనం ఒకసారి 2000 కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్ 2011-2012 ప్రకారం జీవీ ఆఫ్ వేరియస్ సెక్టర్స్ చూసుకుంటే ఏముంది, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్లో 22% ఉంది, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్లో 15% ఉంది, మ్యానుఫ్యాక్చర్లో 18% ఉంది, హోటల్స్, ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్లో 19% ఉంది ఇలా అన్నట్టు. పై చార్ట్ షోయింగ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్ టు జీవీఐ లాస్ట్ 3 years బిఫోర్ కరోనా. ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ అండ్ మైనింగ్ అండ్ క్వారింగ్ అని తెలుసు. సెకండరీ సెక్టర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీ. టెరిషరీ అంటే సర్వీసెస్ ఆఫ్ ఆల్ టైప్స్. కలెక్టివ్గా హైయెస్ట్ నుంచి లోవెస్ట్ కాంట్రిబ్యూషన్ జీవీగా ఇస్తే టెరిషరీ సెక్టర్ ఎక్కువ చేస్తుంది, సర్వీసెస్ ఆఫ్ ఆల్ టైప్స్. సెకండరీ నెక్స్ట్, ప్రైమరీ తక్కువ. జీవీఏ నుంచి జీడిపి ఎలా చూద్దాం. జీవీఏ టు జీడిపి. జీవీఏ టు బేసిక్ ప్రైస్ చూద్దాం. సపోజ్ ఏ కంట్రీ ఓన్లీ ప్రొడ్యూస్ ఎల్పిజి సిలిండర్స్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్సే ప్రొడ్యూస్ చేయాలి. జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ బేసిక్ ప్రైస్ ఒక 600 అనుకుంటే, ఇందులో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అవన్నీ కలిపి ఒక 100. ఇక్కడ పెట్రోల్ మినిస్ట్రీ ఏమంటే సబ్సిడీ ఇస్తుంది అన్న పర్చేస్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్ అండర్ పహాల్ స్కీమ్. సబ్సిడీ ఏమని ఇస్తుంటే -200 అనుకుందాం. ఇప్పుడు జీవీఏ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ చూసుకుంటే 500 వచ్చింది. ఇది జీవీఏ ఏమంటారు, జీవీఏ ప్లస్ నెట్ ట్యాక్స్ కూడా అనొచ్చు. నెట్ ట్యాక్స్ వచ్చేసి ఇది అన్నట్టు జీవీఏ నెట్ ట్యాక్స్ వస్తే ఇదే జీడిపి ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ట్యాక్సెస్ యాడ్ చేసి సబ్సిడీస్ మైనస్ చేయాలి, నెట్ ట్యాక్సెస్ దాని జీవీఏకి యాడ్ చేస్తే కరెంట్ మార్కెట్ ప్రైస్ జీడిపి ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇది అన్నట్టు. జీవీ అనేది ఒక పిక్చర్ ఆఫ్ ఎకనామీ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ సైడ్ ఆర్ సప్లై సైడ్ ఇస్తుంది. జీవీ అనేది గివ్ పిక్చర్ ఆఫ్ ఎకనామీ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ సైడ్ ఆర్ సప్లై సైడ్. మరి జీడిపి ఎక్కడ నుంచి, జీడిపి గివ్స్ పిక్చర్ ఫ్రమ్ కన్స్యూమర్స్ ఆర్ డిమాండ్ సైడ్ పర్స్పెక్టివ్. కన్స్యూమర్స్ ఆర్ డిమాండ్ సైడ్ పర్స్పెక్టివ్. సో ఇదన్నట్టు సో జీడిపి అనేది జీడిపి అనేది ఏం కన్సిడర్ చేస్తుంది, ఇంపాక్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ చేస్తుంది. సో కన్స్యూమర్ డిమాండ్ సైడ్ పర్స్పెక్టివ్ చూస్తుంది. సో 2018 నుంచి ఆర్బీఐ ఏం చేసింది, జీడిపి యూజ్ చేయడం స్టార్ట్ చేసింది ఇన్స్టెడ్ ఆఫ్ జీవీఏ టు మెజర్ ఎకనామీ అనాలిసిస్. ఇదన్నట్టు. నెక్స్ట్ జీడిపి మిస్లెనియస్ టాపిక్ డిస్క్రిపెన్సీ ఉంటుంది. థియరటికల్గా జీడిపి క్యాలిక్యులేషన్ బై ప్రొడక్షన్ మెథడ్ అది ఈక్వల్ టు జీడిపి బై ఎక్స్పెండిచర్ మెథడ్ ఉండాలి. కానీ రియల్ లైఫ్లో అవి రెండు ఈక్వల్ లేవు. ఎందుకంటే ఫ్యాక్టరీ ప్రొడక్షన్ డేటా అనేది సిస్టమేటికల్గా క్యాప్చర్ చేస్తుంది గవర్నమెంట్ మినిస్ట్రీ, కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీస్, MCA 21 పోర్టల్, NSOs యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ. కానీ ఫైనల్ ప్రైవేట్ కన్సంప్షన్ క్యాప్చర్ చేయలేము. అన్రిపోర్టెడ్ ట్రాన్సాక్షన్స్, బ్లాక్ మనీ వల్ల మిస్ మ్యాచ్, డిస్క్రిపెన్సీ ఉంది జీడిపి ఎక్స్పెండిచర్ ఫిగర్స్లో మెన్షన్. జీడిపి ప్రొడక్షన్ మెథడ్ జీవీ ఇస్ కన్సిడర్డ్
జీడిపి ప్రొడక్షన్ మెథడ్ జీవీఏ, అది కన్సిడర్ అక్యురేట్ అన్నట్టు. ప్రొడక్షన్ మెథడ్ జీవీఏ ఇది అక్యురేట్ అనొచ్చు. అదర్ మెథడ్స్ కన్నా ప్రొడక్షన్ ఎక్స్పెండిచర్ది ప్రొడక్షన్ ఇన్కమ్ అని ఇంకో మెథడ్ ఉంటుంది. దీనికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రొడక్షన్ మెథడే మంచి కరెక్ట్ అన్నట్టు. వైల్ ఎన్ఎస్ఓ కంప్యూట్ డేటా 3 మెథడ్స్లో వేయడం వల్ల చేస్తుంది, కానీ అఫీషియల్ జీడిపి అండ్ గ్రోత్ ఫిగర్స్ అనేటివి ప్రొడక్షన్ జీవీఏ మెథడే బట్టి ఉంటుంది. జీడిపి క్యాలిక్యులేషన్ బై ఇన్కమ్ మెథడ్ చూద్దాం. ఇన్కమ్ మెథడ్, థర్డ్ ఇన్కమ్ మెథడ్. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే సింపుల్ ఐడియా. ఏదైనా ఇండియాలో మేడ్ చేస్తే ఏం చేయాలి, ఆ రెవెన్యూ మస్ట్ బి హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇండియాలో ఒక వస్తువు ఆ రెవెన్యూ మొత్తం డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది కదా. సో జీడిపి అనేది వేజెస్ టు లేబర్స్, వర్కర్స్కి ఎంత ఇచ్చినాం, వేజెస్ టు లేబరర్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు లెండర్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు లెండర్స్, I profits to entrepreneur or owners of the firm. Profits to entrepreneur or owners of the firm. సో ఇదన్నట్టు. సో వేజెస్ టు లేబరర్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు లెండర్స్. ఆ క్యాపిటల్ లెండర్స్ ఎవరైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తాం కదా, సో ఆ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి అది. జీడిపి బై ఇన్కమ్ మెథడ్ వచ్చేసి వేజెస్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు వెండర్స్. మరి ఎంటర్ప్రీనర్స్కి ఏమొస్తుంది, ప్రాఫిట్ ప్లస్ ల్యాండ్ ఉంటుంది కదా, రెంట్ ఆన్ ల్యాండ్ ఆర్ the GDP thus arrived is called GDP at current factor cost. ఇది వచ్చిన ఫ్యాక్టర్ GDP at current factor cost అని అంటారు. కరెంట్ ఫ్యాక్టర్ కాస్ట్ అందులో మార్కెట్ ప్రైజెస్, కాన్స్టెంట్ ప్రైజెస్ అని అందులో అంటారు ఎక్స్పెండిచర్లో. ఇది అన్నట్టు సో మెయిన్గా లేబర్స్, క్యాపిటల్, ఎంటర్ప్రినర్, ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కదా, ఇవన్నీ ఇక్కడ యాడ్ చేస్తారు. ఇది అన్నట్టు. సో ఇదే ఇంకో విధంగా చూడాలంటే మనం జీడిపి కరెంట్ మార్కెట్ ప్రైస్కి వెళ్ళి సబ్సిడీస్ తీసేస్తే, ట్యాక్సెస్ యాడ్ చేస్తే జీవీఏ ఫ్యాక్టర్ కాస్ట్ కూడా వస్తుంది. జీడిపి అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ రావాలి అంటే ఏం చేయాలి, జీవీఏ ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ చేయాలి. ఇదని చూపిస్తుంటారు ఇక్కడ ఇన్కమ్ టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే వేజెస్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ ప్లస్ రెంట్ యాడ్ చేయాలి. రియల్ లైఫ్లో ఏం చేస్తారంటే కాంపెన్సేషన్, మిక్స్డ్ ఇన్కమ్, ఆపరేటింగ్ సర్ప్లస్, కన్సంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ డ్యూరింగ్ ప్రొడక్షన్. ఇది అన్నట్టు. ఎన్ఎస్ఓస్ రియల్ లైఫ్ ఫార్ములా ఏంది ఇక్కడ అంటే, ఎన్ఎస్ఓస్ రియల్ లైఫ్ W ప్లస్ I ప్లస్ P ప్లస్ R అంటాం కదా. కంపెన్సేషన్ ఇది ఎంప్లాయీస్ శాలరీ కానీ, ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ టు సోషల్ సెక్యూరిటీ అకౌంట్ కానీ, ఇవన్నీ వచ్చేసి కంపెన్సేషన్. ఆపరేటింగ్ సర్ప్లస్ అండ్ మిక్స్డ్ ఇన్కమ్, ఆపరేటింగ్ సర్ప్లస్ అండ్ మిక్స్డ్ ఇన్కమ్ అంటే ఏంది, ఇది ఒక ఫ్యామిలీ ఫిమ్లో ఎంటర్ప్రైజెస్లో డిఫికల్ట్ సపరేట్ ఇన్కమ్ కానీ ప్రాఫిట్ కానీ చేయలేము లైక్ కంపెనీస్ బ్యాలెన్స్ షీట్. సో ఆపరేటింగ్ సర్ప్లస్ అండ్ మిక్స్డ్ ఇన్కమ్. కన్సంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ డ్యూరింగ్ ప్రొడక్షన్, కన్సంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ డ్యూరింగ్ ప్రొడక్షన్. ఇది ఒకటి అన్నట్టు. సో ఇది మామూలుగా ప్రొడక్షన్ మెథడ్ ఫస్ట్ ఎక్స్పెండిచర్ మెథడ్, ప్రొడక్షన్ మెథడ్ తర్వాత అయింది జీవీఏ, నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్ ఇది అన్నట్టు.